వినోద్ సార్కి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఆయనకి వయసు ఇంచుమించు 50 ఏళ్ళు ఉంటుంది. ఒంటరిగానే జీవిస్తున్నారు. పురాతన పెయింటింగ్లు కొనుక్కుని వాటిని ఇంట్లో పెట్టుకోవడం అతనికి చాలా ఇష్టం. ఆయన ఫ్రెండ్కి ఒక కొట్టుంది. అక్కడ ఇలాంటి పాత వస్తువులు దొరుకుతాయి. ప్రతి శనివారం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఆయన ఫ్రెండ్ కొట్టికి వెళ్ళి ఆ వారంలో కొత్త వస్తువులు వచ్చాయా లేవా అని అడిగి తెలుసుకుంటారు. ఈరోజు శనివారం. ఆయన ఆఫీస్ నుంచి బయలుదేరిన తర్వాత భారీ వర్షం వచ్చేలా కారు మేఘాలు కమ్మేశాయి. ఓ, ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకునుంది. ఎప్పుడైనా సరే వర్షం కురవడానికి అవకాశం ఉంది. ఏం చేద్దాం, వెళ్దామా వద్దా? వెళ్ళి చూద్దాం. కొత్తగా పెయింటింగ్ ఏమైనా వచ్చిందేమో చూడొచ్చు కదా. టాక్సీ, టాక్సీ. అతను కారు నుంచి దిగిన తర్వాత వర్షం కురవడం మొదలైంది. ఆకాశంలో ఉరుముల శబ్దం, మెరుపులు కూడా వచ్చాయి. వినోద్ గారు తిన్నగా ఓ కొట్టులోకి పరిగెత్తారు. ఆ కొట్టు యజమాని పంకిన్ బాబు అతన్ని చూసి చెప్పారు, ఈ రోజు వాతావరణం చూసి కొట్టికి రారనుకున్నాను నేను, తెలుసా మీకు? ఇది నాకొక మత్తులాగా తయారైంది. నేను ఇక్కడికి రాకుండా ఉండలేకపోతున్నాను. ఏదో రకంగా ఇక్కడికి వచ్చేయాలనిపిస్తుంది. శనివారం అయితే ఇక్కడికి వచ్చి పెయింటింగ్లు ఏమన్నా చూడాలనిపిస్తుంది. అదే కొత్తగా ఏదైనా ఫొటోస్ వచ్చినాయా చెప్పండి, చూసొస్తాను. చెప్పండి, పెయింటింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఏదో ఒకటి వచ్చిందిలేండి. అదిగో అక్కడుంది చూడండి. అరెరే, మళ్ళీ వర్షం కురుస్తోందే. అన్నట్టు వినోద్ గారు, ఇంతకీ మీరు ఎలా వెళ్తారు? మీరు దిగులు పడకండి, నేను ఎలాగైనా వెళ్ళిపోతానులే. ఈ పెయింటింగ్ నాకు బాగా నచ్చింది. ఏది? ఇదిగోనండి, ఈ పెయింటింగే. ఇంత అందమైన పెయింటింగ్ ని మీరు అక్కడ పడేశారేంటి? ఈ పెయింటింగ్ ని నేను కొనుక్కుంటాను, ప్యాక్ చేయండి సార్. అది ఏంటంటే దీన్ని మీకు నేను అమ్మలేనండి. ఈ పెయింటింగ్ కి శాపం ఉందండి. ఓ అలాగా, ఇదే విషయమా? అవును వినోద్ గారు, ఈ ఫోటోని ఎవరైతే ఇంటికి తీసుకువెళ్తారో దీన్ని మాకు మళ్ళీ 2-3 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తారండి. అంతేకాదు ఆ సమయంలో వాళ్ళని చూడడానికి చాలా భయంగా ఉంటారు. సరే, ఈ విషయాన్ని చెప్పండి. ఈ ఫోటోలో అంత భయపడేది ఏముంది? సముద్రం, ఓడని నడిపే ఒక వ్యక్తి. చూడ్డానికి అందంగా ఉంది కదా. ఖచ్చితంగా మీరు కూడా 2-3 రోజుల్లో దీన్ని తిరిగి ఇచ్చేస్తారండి. అలాగే మీ మొహంలో కూడా భయం కనపడుతుంది. మీరు దాని గురించి దిగులు పడకండి సార్. నేను మీకు ఇది తిరిగిచ్చే సమస్యే లేదు. త్వరగా ప్యాక్ చేయండి. ఎంత ధరో దీనికి తీసుకోండి మీరు. టాక్సీ. ఆ పెయింటింగ్ కొన్న వినోద్ సార్ ఒక టాక్సీ మాట్లాడి ఇంటికి చేరుకున్నారు. ఆయనకి ఎంతో సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆ పెయింటింగ్ చాలా తక్కువ రేటుకి దొరికింది. కొట్ట అతన్ని చెప్పింది వినోద్ గారికి చాలా విచిత్రంగా అనిపించింది. అలా కారులో వెళుతుండగా కొట్టతను ఏం చెప్పారో ఆలోచిస్తూ వచ్చారు. ఆ కొట్టతను చెప్పినట్టుగానే ఈ ఫోటోని ఎలాగైనా తిరిగి ఇవ్వాలి. అందువల్ల ఎక్కువ ధరకి అమ్మి అతనేం చేసుకుంటారు? అందుకే రేటు తగ్గించి వినోద్ గారు తనకి నచ్చిన ఈ పెయింటింగ్ కొని గెలిచారు. అప్పుడు అతని మొహంలో చిరునవ్వు కనిపించింది. వినోద్ గారు కారు దిగి తిన్నగా ఇంటిలోకి వెళ్లారు. భారీ వర్షం కురుస్తోంది. అలాగే ఉరుములు కూడా. వర్షం ఏమాత్రం ఆగలేదు. తన ఇంటిలో వినోద్ గారు తన బెడ్రూంలో తన కంటికి కనిపించేలా తన ఫోటోని పెట్టుకున్నారు. అలాగే బెడ్ మీద పడుకుని ఆ ఫోటోని చాలాసేపుగా చూస్తూ ఉన్నారు. ఆ ఫోటోని ఎంత దూరం చూశారో అంత బాగా అతనికి అనిపించింది. ఆహా, ఎంత అందమైన పెయింటింగ్ ఇది. దీనిలో ఒక జీవం ఉంది. భలే అందంగా ఉంది ఈ పెయింటింగు. ఈ ఫోటోలో ఎంత జీవం ఉంది, అసలు ఎంత అందంగా ఉంది. ఈ ఫోటోని ఆయన చెత్త కుప్పలో పడేశాడేంటో నాకు అర్థం కావట్లేదు. ఇంత అందమైన ఫోటో నేను ఎప్పుడూ చూడలేదు. అక్కడ అలల సౌండ్ కూడా నాకు వినిపిస్తోంది. సముద్రం.
వినోద్ గారు ఆ ఫోటోలో ఉన్న పడవలో ఎక్కారు. ఆ ఫోటోలో ఉన్న ఆ వ్యక్తిని పట్టుకుని ఆ తర్వాత ప్రయాణం మొదలుపెట్టారు. సముద్రపు అలలో ఊయాల్లా ఊగుతూ ఆయనకి ఎంతో ఆనందంగా అనిపించింది. హఠాత్తుగా పెద్ద ఉప్పెన వచ్చి వినోద్ గారిని తడిపింది. ఆశ్చర్యంగా ఉందే, చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు అక్కడ నీళ్లు మన మీదకి ఎలా వచ్చి పడ్డాయి? నాకేమీ అర్థం కావట్లేదే. ఏంటిది? ఓహో, వర్షం పడుతుందా? ఆ వర్షపు జల్లు నా మీద పడిందనుకుంటా. అందువల్లే నేను తడిసిపోయాను. భలే ఉంది. ఆ రోజు అతనికి ఏది అర్థం కాలేదు. ఉదయం ఆఫీస్కి వెళ్లే కంగారు. ఆఫీస్లో ఎక్కువ పని ఉండడం వల్ల ఆ ఫోటో గురించి అతను మర్చిపోయారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చి కాళ్ళు చేతులు బాగా కడుక్కుని అతను బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ ఫోటోని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటిది? ఈ పెయింటింగ్ కాస్త పెద్దగా ఉంది. ఇది ఎలా పెద్దదయింది? లేదు, అదేం పెద్దగా లేదులే, కానీ నా కళ్ళకి అలా కనిపిస్తుంది. అది చిన్నగానే ఉంది, ఎప్పట్లాగానే ఉంది అని నాకు తెలుస్తుంది. కానీ పెద్దగా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఏంటి? నాకు ఏం అర్థం కావట్లేదే. ఆ రోజు పాపం వినోద్ గారు పనిచేయలేకపోయారు. బుద్ధి దేన్నో చెబుతోంది, కాని కళ్ళు వేరే దాని గురించి చెప్తోంది. ఆయనలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఆయన పరిస్థితి చూసి తన స్నేహితుడు ఒక విషయం చెప్పారు. ఏమైంది వినోద్? ఏదో సమస్యలో ఉన్నట్టున్నా? లేదు, అటువంటిది ఏమీ లేదు. నేను బాగానే ఉన్నాను. ఆ రోజు రాత్రి ఇంటికొచ్చిన అతను తిన్నగా తన బెడ్రూమ్కి వెళ్లారు. ఆ రూమ్ లైటు వేసిన తర్వాత షాక్ అయిపోయారు. ఆ ఫోటో పెద్దదవ్వడం అతను చూశారు. ఆ గదిలో ఉన్న గోడలో ఆ ఫోటో మాత్రమే అతనికి కనిపించింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వినోద్ గారిని మాత్రమే చూసింది, కానీ అది మనిషి కాదు. అది ఫోటో నుంచి దిగి తిన్నగా బయటకొచ్చింది. అలాగే తన చేయి జాచింది. వినోద్ గారి కూడా ఏం చేయాలో తెలియక తన చేతిని ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఫోటోలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ ఫోటో మునపట్ల మారిపోయింది. బాగా గమనిస్తేనే ఒక విషయం తెలుస్తోంది. ఆ ఫోటోలో అతన్ని తప్ప ఇంకొకరు కూడా ఉన్నారు. అతను ఎవరో కాదు, వినోద్ గారు. తెల్లారింది. కొంచెంగా సూర్యుడి బయటకొచ్చాడు. వినోద్ ఇంటి గుమ్మంలో చాలా మంది గుమ్ముగూడారు. అక్కడ కొట్టు యజమాని బంకింగ్ గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళలో ఎవరికి కూడా వినోద్ గారికి ఏం జరిగిందో తెలీదు. పోలీసులు వచ్చారు, తలుపుని బద్దలకొట్టారు. అందరూ ఇంటిలోకి వచ్చి చూసిన తర్వాత పెట్టిన వస్తువులు అక్కడక్కడే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే కనిపించకుండా పోయింది వినోద్ గారే. అందరినీ వదిలి దూరంగా వెళ్లి కొట్టు యజమాని ఆ ఫోటోని తన బ్యాగ్లో పెట్టారు. అక్కడి నుంచి బయలుదేరారు. ఆ ఫోటోని తీసుకుని తిన్నగా అతను ఒక నదికి చేరుకున్నారు. తర్వాత తన బ్యాగులో ఉన్న ఫోటోని తీసి నదిలోకి పడేశారు. ఆ ఫోటో నీళ్ళల్లో మునిగింది. కొట్టు యజమాని తన కళ్ళజోడు తీసి తన కన్నీళ్లుని తుడుచుకున్నారు. శాపం ఉన్న ఫోటో. నీకు నేను విడుదల ఇస్తున్నాను. ఆ నది అటుపక్క ఒక వ్యక్తి స్నానం చేస్తూ ఉన్నారు. ఆయన ఆ ఫోటోని చూశారు. ఆ ఫోటో తన చేతికి తీసుకున్నారు. అతను ఆ ఫోటోను చూసి స్పృహ తప్పి పడిపోయారు.